హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. చపాతీ రోటీ వెరైటీ రైస్కు సైడ్ డిష్గా మన గ్రీన్ పీసు మసాలా కర్రీ ఎలా చేయాలని చూపిస్తా రండి. ఒక కప్పు బఠానీ ఉడకపెట్టాలి. తర్వాత ఒక 10 ఎల్లిపాయలు, 2 ఆనియన్ వేసి కొంచెం మిక్సీకి కచ్చబెచ్చగా దంచేసి వచ్చేస్తాము. పండైన 2 టమాటా కూడా కట్ చేసి మిక్సీకి వేసి పేస్ట్ పట్టేస్తాం. వేసి కడాయి పెట్టుకున్న 2 టీ స్పూన్ ఆయిల్, దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వేగినాక మన ఆనియన్, ఎల్లిపాయలు, కొన్ని కరివేపాకు వేసి అవి దోరగా వేగనిగీయాలి. సింపుల్ కానీ టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. బఠానీ గ్రేవీ ఇవి రైస్ చపాతీకి చాలా బాగుంటాయి. ఇది కొంచెం తొందరగా వేగాలి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ వేగినాయి. దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మనం మిక్సీకి పెట్టిన 2 టమాటా గ్రేవీ, ఇది కొంచెం వేగి పచ్చి వాసన అంతా పోని. ఇప్పుడు టమాటా ఆనియన్ వేగినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసి కొంచెం నూనె అంతా బయటికి రావాలి. అప్పటి వరకు కొంచెం వేగనిపిస్తాం. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకుంటాం. ఇట్లా ఉడకపెట్టిన బఠానీ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ మన టమాటా పట్టిన మిక్సీ జార్ వాటర్, ఇప్పుడు దీంట్లో పైన కొంచెం చికెన్ మసాలా, మనకు వాటర్ పోసి ఒక 10 మినిట్స్ ప్లేట్ వేసి పెడతాం. సూపర్గా ఎంత బాగా రెడీ అయినాయి మనం మసాలా గ్రీన్ పీసు. అంతేనండి, సింపుల్గా సూపర్గా చేసేసినాము. చపాతీ, రైస్, రోటీతోటి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.